హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఈరోజు అయితే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఈ ప్లాంట్స్ అయితే నేను 3 ఆర్డర్ పెట్టుకున్నా. బ్యాంబో ప్లాంట్, మనీ ప్లాంట్, ఇంకా జాడే ప్లాంట్ ఏదో అంటారు కదా, ఈ 3 కూడా నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, బై చేసుకుని 260 రూపీస్కే నాకు ఈ 3 కూడా వచ్చేసాయి. అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి, మంచి గ్రోత్ కూడా అవుతున్నాయి. వాటిని అయితే నేను కిచెన్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇక్కడ అంటే వంట సామాన్ల దగ్గర ఒకటి పెట్టుకున్నాను, అటుపక్క 2 పెట్టుకున్నా. భలే లుక్గా ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా బాగా గ్రోత్ అయ్యాయంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తాయి. పాట్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. ఈ గ్రీన్ కలర్ పాట్ ఎల్లో కలర్ కింద పెట్టాను కదా, అది బ్యాంబో ప్లాంట్ది అనమాట. బట్ అది నేను గాజు దాంట్లో పెట్టుకొని ఇంకా ఇదైతే ఇలా పెట్టేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా ఇంట్లో పెట్టిన ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటర్ పట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా నేను బట్టలు ఉతకడం స్టార్ట్ చేసా. పొద్దున్న నిద్ర లేవగానే బట్టలన్నీ కూడా నానబెట్టేస్తున్నానండి సర్ఫేసి. మా వారివి షర్ట్స్ ప్యాంట్స్ ఉన్నాయి కొత్తవి. అవి నేను మిషన్కి అయితే మామూలుగానే మీకు తెలుసు కదా, కొత్త బట్టలు ఏవైనా ఉంటే మిషన్కి వెయ్యను, పాడైపోతాయని చెప్పేసి. ఇంకా ఆయన బట్టలు ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఉతుకుతున్నా. దానికి ముందే ఇంకా కర్టన్స్ అంటే సోఫా కవర్స్, తర్వాత నావి కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట, అవి ఇవన్నీ కూడా ఇంకా ఉతికేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయన్నమాట, వాటిని అయితే చేసుకుంటూ ఉన్నాను. సో నాకైతే ఇంకా ఈ 3-4 డేస్ నుంచి కూడా ఇంట్లో పూజలు చేసుకోకుండా ఏదోలా అనిపిస్తూ ఉండింది. అందుకని ఇంకా క్లీనింగ్ పనులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. చక్కచక్క ఈరోజు రేపు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా మండే నుంచి మంచిగా పూజలు చేసుకుందామని చెప్పేసి ఇంకా మా వారివి బట్టలన్నీ ఉతుకుతున్న. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇవే ఉన్నాయి. దానికి ముందే నావి కొత్త శారీస్, పిల్లల బట్టలు, ఇంకా సోఫా కవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చేత్తో ఉతికేసాను. ఈ మిషన్లో ఏంటంటే అన్ని ట్రిప్పులు వేసామంటే ఇంకా అది ఉతకదనమాట. అసలు చెప్పిన మాట ఇందు, మన చేతులే అలసిపోతాయి. ఇంకా వాషింగ్ మిషన్ అలసిపోదా చెప్పండి. అందుకోసం అని చెప్పి ఒక 2-3 ట్రిప్పులకి ఏమో బట్టలు ఉంటే మిషన్కి వేసేసి మిగతా అన్నీ కూడా నేను ఉతికేస్తూ ఉన్నాను అనమాట. మంచిగా కంఫర్ట్ వేసేసి అల్చేసి ఇంకా అక్కడ పెట్టేసి బాగా నీళ్ళు ఒడిగిన తర్వాత తీసుకెళ్ళి ఆరేసేయాలి. సో ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత ఇల్లంతా మాప్ చేసుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట. పనులు అయితే చాలా ఉన్నాయండి. అందుకోసమని కొంచెం ఎర్లీగా లేచాను. ఇంక ఈరోజు నైట్ కూడాను నాకు మా ఆడబిడ్డ వాళ్ళు వస్తారనమాట. సో కాబట్టి ఆల్రెడీ నాకు 2 డేస్ ముందే చెప్పేశారు ఇంటికి సాటర్డే వస్తామని. దానివల్ల ఇంక ఈ పనులన్నీ చకచకా చేసేసుకున్నానంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రీగా వాళ్ళతో ఉండొచ్చు, స్పెండ్ చేయొచ్చు. అందుకోసమని ఇంకా క్లీనింగ్ పనులన్నీ పెట్టేసుకున్నాను. మెయిన్గా ఏంటంటే డైలీ పూజ చేసుకొని అలవాటు అయిపోయి ఒక 2-3 రోజులు, ఒక వారం పాటు గ్యాప్ వచ్చేసింది అనుకోండి, నాకైతే ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు పూజ గదిలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు పూజలు చేసుకుందామని అనిపిస్తూ ఉంటాయి. నాకు అదేంటో తెలియదు కానీ దరిద్రం నెత్తిని కూర్చున్నట్టు ఉంది. నెలలో 2 టైమ్స్ అయితే నాకు పీరియడ్స్ రావడం జరిగిందనమాట. ఎందుకు ఇలా అవుతుందో తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్స్ షేర్ చేయండి. అంటే లేడీసే కదండి, ఒక లేడీ బాధ ఒక లేడీస్కే తెలుస్తుంది అంటారు. అట్లా నాకు ఇలా 15 డేస్ ఒకసారి అట్లా పీరియడ్స్ వచ్చాయన్నమాట. సో ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్స్ షేర్ చేయండి. దానివల్ల నాకు ఇంక ఈ బాధ అనమాట. హలో ఫ్రెండ్స్, ఇంకా బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేయడము, ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. బట్టలు ఉతికేదాకా స్నానం చేయకూడదు అనుకున్నా. ఈ ఎండకి దానికి అస్సలు అవ్వట్లేదు. అందుకే అన్నీ ఉతికి అలిచి అక్కడ పెట్టేశాను, ఇంకా ఆరేయాలి. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇప్పుడు వంటకు టైం అయిపోయింది. 12 అయిపోయి వచ్చేసింది. టైం నేను చూసుకోనే లేదు. సో ఇంక వెళ్ళేసి వంట చకచకా చేసేసి బట్టలు తీసుకెళ్ళి ఆరేసేయాలి. సో పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఈ 5th డే కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ చేసుకుంటే వచ్చే ప్రశాంతతే వేరు. నాకు నిజంగానే ఒక నరకంలా అనిపిస్తుందండి. ఈ ఆడవాళ్ళకి ఈ బాధ ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, ఒక వయసు వచ్చేంత వరకు మనకి ఈ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఎందుకు ఈ బాధలు అని చెప్పేసి. మళ్ళీ అంటారేమో మీరు ఎందుకు పదే పదే దాని గురించి వీడియోస్లో మాట్లాడుతూ ఉంటారని. లేడీసే కదా చూస్తుంటారు, అందరు లేడీస్కి ఉండే ప్రాబ్లమే కదా. సో చెప్పుకుంటే తప్పేముంది, నా బాధ నేను షేర్ చేసుకుంటాను అంతే. అంతకుమించి చెప్పచ్చా చెప్పకూడదు అనేది ఏమి ఉండదు. అంతా లేడీసే ఉంటారు కాబట్టి. అండ్ ఎవరికైనా తెలిసేదే కదా, ఇదేం ప్రకృతికి విరుద్ధంగా ఏం లేదు కాబట్టి నేను అట్లా నా బాధ నేను షేర్ చేసుకుంటున్నా. సో ఇది ఇంక ఇప్పుడు వంట పనులు అయితే చేయాలి. ఇంట్లో పనంతా అయ్యేసరికి ఈ టైం అయ్యింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బట్టలు కూడా ఆరేయలేదు, అవన్నీ కూడా నీళ్ళు ఉడగాలని చెప్పి పెట్టేశాను. అప్పటికే టైం 12 అయిపోయింది. టైం చూసుకోకుండా ఇంట్లో పనులు చేస్తే ఇలానే ఉంటుంది. ఇంకా మా అమ్మాయి కూడా లంచ్ ఇవ్వాలి. తను సమ్మర్ క్యాంప్కి వెళ్ళిందనమాట. అంటే డ్యాన్స్ క్లాస్లో క్యాంప్
ఉంటుందన్నమాట. అందులో ఉంటుంది, మార్నింగ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుందన్నమాట. మనం లంచ్ కూడా ఇచ్చి పంపించేయాలి. సో 12 అయిపోయింది, 12:30కి అంతా ఇవ్వాలి. ఏం చేయాలో తెలియలేదు. వైట్ రైస్ పెట్టేసుకొని కర్రీస్ ఏదైనా తెప్పించేసుకుందాము హోటల్లో అని అనుకున్నాను. బట్ ఎందుకో పిల్లలు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి అలానే చేస్తూ ఉంటాము. నైట్ టైంలో ఎప్పుడైనా బెజార్గా ఉన్నా, లేదంటే ఆ రోజుకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మా వారు కర్రీస్ తెచ్చేస్తూ ఉంటారు. ఒక 20 రూపీస్కో 30 రూపీస్కో మన నలుగురికి సరిపోతుంది. కాకపోతే ఇంక ఈరోజు నాకు మనసు ఒప్పలేదనమాట. ఓకే, మనమే చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా చక్కచక్క ప్రిపేర్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇంకా మీతో కాసేపు మాట్లాడదామని అక్కడ ఏదో మాట్లాడుతున్నాను, నాకు కూడా గుర్తు రావట్లేదు. కాకపోతే ఇంకా మా అమ్మాయి టీవీలో సాంగ్స్ ఏదో పెట్టేసిందా, ఇంకా దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్కే చెప్తూ ఉన్నానన్నమాట అక్కడ. సో అది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈరోజు వైట్ శారీ కట్టుకున్న, కేరళ శారీస్ అంటారు కదా. సో ఆ వైట్ శారీకి నాది యాక్చువల్లీ వర్క్ బ్లౌజ్ ఉందండి, పట్టు శారీది. ఈ హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందో తెలీదు, ఆ బ్లౌజ్ అసలు అడ్రస్ లేదనమాట, కనిపించట్లేదు. ఇల్లంతా పీకి పందిరేసేసాను, అయినా బ్లౌజ్ కనిపించలేదు. ఈ శారీలోకి నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఆ బ్లౌజ్నే వేసుకొని ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది అది. కాకపోతే ఇంకా అది మిస్ అయిందా, ఇంకా ఆ పట్టు శారీలో కూడా లేదనమాట ఇప్పుడు ఆ బ్లౌజు. సరే అని చెప్పి ఇంక ఇది ఒకటి దొరికింది. ఓకే, వేసేసుకున్నా, సెట్ అవుతుందో అవ్వదో అని చెప్పి చూసాను, కానీ బాగా సెట్ అయ్యింది. ఇంకా మంచిగా అనిపించింది, ఇట్లా వైట్ శారీ కట్టుకొని ఉంటే భలే అనిపించింది నాకు. సరే అని చెప్పేసి ఇంకా నన్ను నేను కాసేపు చూసి మురిసిపోయా. అంతే అండి, సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా ఉండాలి. మన పైన మనకి లవ్ ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండగలుగుతాము. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో మనల్ని బాగున్నావు బాగలేదు అని జడ్జ్ చేసేంత అవసరం మనకు లేదు. మనల్ని మనం నచ్చితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంక ఇక్కడ వంటకి ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. అప్పటికప్పుడు అనుకున్నా, మా వారికి కాల్ చేసి కూడా చెప్పాను అనమాట, వైట్ రైస్ పెట్టేస్తున్నా, టైం లేదు, కర్రీస్ ఏమైనా తెచ్చేయని. ఓకే అన్నారు. మళ్ళీ నాకు మనసు ఒప్పలేదనమాట. అందుకోసమనే ఇంకా ఆలుగడ్డలు ఉంటే వాటిని కొంచెం కుర్మాలాగా పెట్టేసి రైస్ చేసేసామంటే కర్డ్ తెప్పించుకొని తినేద్దామని చెప్పేసి ఇంకా చక్కచక్క పెడుతున్నా. ఒక పక్క రైస్కి నానబెట్టేసి కుక్కర్లో పెట్టేశాను. రీసెంట్ వీడియోస్లో ఒకరైతే కామెంట్ పెట్టారు, ఒక ఆవిడ, అక్క మీరు రైస్ పెడతారు కదా కుక్కర్లో, ఎన్ని విజిల్స్ పెడతారని చెప్పేసి. నేను బిర్యానీ కానీ, కుష్కాల్ కానీ, టొమాటో రైస్ కానీ, మామూలు వైట్ రైస్ కానీ ఏది ప్రెషర్ కుక్కర్లో పెట్టినా కూడా 3 విజిల్స్ అయితే పెడతాను. 3 విజిల్స్ పెడితేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి. అండ్ 3 విజిల్స్ కంప్లీట్గా పోయేదాకా నేను మూత ఓపెన్ చేయను, అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ రైస్ ఒక పక్క పెట్టేశాను, ఒక పక్క ఉర్లగడ్డలు కూడాను బాయిల్ చేయడానికి పెనంలో పెట్టేసి ఇంకా బట్టలన్నీ తీసుకొని మిద్దెపైకి వెళ్తున్నాం, నేను మా అమ్మాయి ఆర్ఎస్ఎస్ వద్దామని చెప్పేసి. అండ్ గాలి అయితే బాగా వస్తుంది కింద, మిద్దె పైన అయితే ఎండ ఒక రేంజ్లో వస్తుందన్నమాట. అసలు నాకైతే ఇంకా చెమటలు గారిపోయాయి. ఇంకా చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోయా. ఇంకా అంతే, బొబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఇంక మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్దామని చెప్పేసి రిటర్న్ అయ్యాను. సో ఇంత మంచిగా రెడీ అయ్యేసి ఇట్లాంటి పనులంతా ఎండలో వెళ్ళి చేయాలంటే చాలా కష్టము. ఇంకా తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలి. ఇంట్లో కూర్చుంటే ఎవరు చేసి పెడతారు చెప్పండి. కాబట్టి ఎండో గిండో వచ్చి చేయాల్సిందే ఇవన్నీ పనులు కూడాను. మెయిన్గా ఏంటంటే ఇల్లు నీట్గా ఉందా అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎండకి వీటికంతా భయపడిన కానీ ఎప్పుడు కూడా హౌస్ నీట్గా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని నేను మనశ్శాంతిగా పెట్టగలుగుతాను. నాకు ఇల్లే ప్రపంచం అండి. మళ్ళీ వచ్చేస్తారు వెంటనే, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా అని చెప్పేసి. అవును, సెల్ఫ్ డబ్బానే కొట్టుకుంటానని అనుకోండి. నాకు ఇల్లే ప్రపంచం, ఇల్లే దేవాలయం. నేను ఎక్కడ ఉంటే ఆ ఇల్లు నాకు నీట్గా ఉండాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. నా ఇల్లు కూడా బాగుంటేనే నా ఇంట్లో సమస్యలు లేకుండా మేము బాగుంటామని నేను అనుకుంటాను. కాబట్టి నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటాను. అండ్ రీసెంట్ టైమ్స్లో హాలిడేస్ వచ్చిన తర్వాత మా అమ్మాయి ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఈ బట్టలు ఆరేయడానికి క్లిప్స్ పెట్టడము, లేదా ఇంట్లో నేను ఇల్లు తుడుస్తూ ఉంటే తను హెల్ప్ చేయడము, గిన్నెలు తోమివ్వడం, ఇలాంటివన్నీ తను చేసిస్తుంది అనమాట. ఒక 70% నేను చేస్తున్నా, 30% తను హెల్ప్ చేస్తుంది. సో మంచిగా ఇద్దరం కలిసి పనులన్నీ చేసేసుకుంటున్నాం. బట్టలన్నీ ఆరేసేసేసరికి ఇంకా నా ఫేస్ చూసారా, మొత్తం వాటర్ గారినట్టు చెమట గారుతుంది అనమాట ఫేస్ అంతా కూడాను. ఈ ఎండకు భయపడే నేను నైట్ టైంలో బట్టలు ఆరేస్తూ ఉంటాను. పొద్దున ఎండ ఎక్కువ రాకముందే తీసుకొచ్చేస్తూ ఉంటాను. కాకపోతే ఇంక ఈరోజు అన్నీ చేత్తో ఉతికి ఇవన్నీ తెచ్చేసరికి ఇంత టైం పట్టిందనమాట. బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరేసాను ఉతికేసి. సో అది ఇంకా కిందికి రాగానే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుందామని అనిపించింది. బట్ ఇప్పుడే కదా స్నానం చేసుకున్నానని చెప్పేసి ఇంక మళ్ళీ ఆ ఫేస్ క్రీమ్స్ అన్నీ పోతాయి అనేసి గమ్మున వదిలేసా.
నెక్స్ట్ అయితే ఇంక మా వారు కూడా వచ్చారు. ఇంకా కర్డ్ ఒక డబ్బా తీసుకోరమ్మని చెప్పా 1 లీటర్ది. ఇది మాకు 2 డేస్ 3 డేస్ వస్తుందండి ఈ కర్డ్ అయితే. దొడ్లాది కానీ హెరిటేజ్ వాళ్ళది కానీ బాగుంటుంది, మేము అవే తీసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకా మా పెద్దమ్మాయి నాకు ఊరగాయ కావాలి డాడీ అని చెప్పేసి అనింది, మ్యాంగో ఊరగాయ. సరే అని చెప్పి మా వారు తొక్కు పచ్చడి తీసుకొచ్చారు. ఇన్ కేస్ ఎప్పుడైనా అర్జెంటుగా అంటే కర్రీస్ వండే టైం లేనప్పుడు ఇట్లా తొక్కు పచ్చడి అనుకోండి, వేడి వేడి అన్నం చేసుకొని ఈ ఊరగాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసారనమాట. నేను కూడా ప్రిపేర్ చేయాలి, ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మామిడికాయ ఊరగాయ టొమాటో ఊరగాయ అయితే రెడీ చేయాలి. బట్ మా వదిన కొంచెం బిజీగా ఉందన్నమాట, అందుకోసమనే వెయిట్ చేస్తూ ఉన్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి ఈసారి హాలిడేస్లో వెళ్ళాలని ఉంది, కానీ పాపకి సమ్మర్ క్యాంప్ ఉండడం వల్ల కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7, 8 వరకు ఉంటుందన్నమాట, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ ఊరగాయలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. లాస్ట్ టైం పెట్టినవి 1 ఇయర్ వచ్చాయి నాకు, ఈసారి కూడా ఒక 1 ఇయర్కి సరిపడా పెట్టుకున్నానంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకీ మీరు అందరూ ఊరగాయలు పెట్టేశారా, అంటే పచ్చళ్ళు పెట్టేశారా? మ్యాంగో ఊరగాయలు, టమాటో ఊరగాయలు ఇవన్నీ కూడా మీరు పెట్టేశారా? కమెంట్స్ షేర్ చేయండి. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే సౌకర్యం బాగుంది, చేసుకోవచ్చు. కాకపోతే నాకు పెద్దగా అంత పర్ఫెక్ట్గా రావు. మ్యాంగో ఊరగాయ అన్న వేసేస్తాను కానీ టొమాటో ఊరగాయ అస్సలు నాకు రాదు. బట్ మా వదిన మాత్రం చాలా బాగా చేస్తుంది. అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడా తన దగ్గరే వేపించుకుంటూ ఉంటాను నేను. 1 ఇయర్ నిల్వ పెట్టుకోవచ్చు అనమాట అది. బట్ ఈసారి కూడా అలానే అనుకుంటున్నా. లాస్ట్ టైము 7 కేజీలతో టమాటోలతో వేసుకున్నాను, అది నాకు, అమ్మకి, మా వదినకి అందరికీ సరిపోయింది. ఈసారి కూడా ఒక 7 కేజెస్తో వేసుకుందామని అనుకుంటూ ఉన్నా, చూడాలి. ఇంకా చూడండి, ఇలా రెడీ అయ్యేసి వంట చేయాలంటే ఇదే చిరాకు అనమాట. టేస్ట్ చేద్దామని ఎత్తుకున్నానా, ఇంకా అట్లా శారీ పైన పడిపోయింది. ఇంకా అలానే ఉండిపోతుంది అనమాట మరక. ఇంకా వంట చేసుకుంటూ వంట చేసిన గిన్నెలు అవన్నీ పడుంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా కడిగేసేసామంటే అప్పటికప్పుడు పనులు అనేది కంప్లీట్ అయిపోతాయి. లేదనుకోండి అన్నీ కూడా అట్లా ఉడ్డేసి షింక్లో పెట్టుకున్నామంటే షింక్ ఏమో నిండిపోతుంది, కానీ మళ్ళీ కడగాలంటే శ్రమగా అనిపిస్తుంది. ఒక పక్క వంట చేసుకుంటూనే ఒక పక్క ఈ పనులన్నీ పడిన గిన్నెలన్నీ కూడా కడిగేసేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్క రోజు మాత్రం బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అన్నీ కూడా పక్కన పడేసేసి వంట వరకు చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటా. పిల్లలు ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా టెన్షన్ మనకు ఉంటుంది అనమాట, వాళ్ళకి టైంకి ఫుడ్ కావాలని చెప్పేసి. అలాంటప్పుడు వంట వరకు చేసేసి ఎన్నో రోజులు పడుకునేసిన రోజులు కూడా ఉన్నాయి, హెల్త్ సహకరించక. కాబట్టి బాగున్నప్పుడు మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నాకు ఇంట్లో. ఒక్కొక్క రోజు మాత్రం తప్పని పరిస్థితుల్లో కొంచెం అట్లా మెస్సీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తానని చెప్పాను కదండి. అంటే మనము గోల్డ్ కొనేకి ఒక హుండీ పగలగొట్టాం కదా, అందులో ఎంత డబ్బు ఉందో ఎగ్జాక్ట్గా ఒక 100 డిఫరెన్స్తో అట్లా గెస్ట్ చేసిన వాళ్ళకి నేను గివ్ అవే ఇస్తాను, శారీ పంపిస్తానని చెప్పాను. సో విన్నర్ని కూడా అనౌన్స్ చేసేసాను. సో ఆ విన్నర్ని కూడా ఎవరని చెప్పేసి మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను, ఓకేనా? అండ్ నేను ఏం పంపిస్తున్నాను, ఎవరు ఏంటనేది కూడా మీకు రేపటి వీడియోలో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఒకరినైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎవరు కూడా హర్ట్ అవ్వకండి. నెక్స్ట్ మనకి 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ మీకు ఇస్తాను గివ్ అవే అనేది. ఇప్పుడు మాత్రం ఎవరు విన్ అయ్యారు, ఎవరికి ఇస్తున్నాను అనేది నేను రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేసేస్తాను. అండ్ గిఫ్ట్ కూడా మీకు చెప్పేస్తాను ఏమి ఇస్తున్నానని చెప్పేసి, ఓకేనా? అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వంట పని కూడా రెడీ అయిపోయిందండి. వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 1:10 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా హెడ్ బాత్ చేసుకుని ఆ టవల్తోనే ఉండిపోయినాను కదా, టైం అయిపోతుందని చెప్పేసి చక్కగా వంట చేసుకుంటూ. అందుకోసమని ఇంకా డైనింగ్ హాల్ దగ్గరే కూర్చునేసాను. బాగా నీరసం అనిపించిపోయింది నాకు, అందుకని ఇంకా అక్కడే ఫ్యాన్ వేసుకొని హెయిర్ కొంచెము డ్రై చేసుకుందామని చెప్పేసి కూర్చున్నా. మెయిన్గా ఇది కర్లీ హెయిర్, ఈ కర్లీ హెయిర్ ఉంటే హెయిర్ తడిగానే ఉంటుంది అనమాట. ఇంకా నాకు అంటే తడిగా ఉందనుకోండి హెడేక్ వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా కూర్చొని రీల్స్ చేసుకోవడము ఇన్స్టాగ్రామ్లో అట్లా అట్లా కూర్చొని ఇంకా మీతో కాసేపు మాట్లాడుతూ అట్లా కూర్చున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అక్కడ ఏదో అడుగుతుంది, ఏం మా పిచ్చి దానిలాగా ఒకతే మాట్లాడుకుంటున్నావు అని చెప్పి. లేదమ్మా ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను. సో అది ఇంకా ఈ ఊరగాయలో వేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తూ ఉంది. ఇంకా వేడిగా అన్నం చేశాను కదా, ఆ అన్నంలోకి ఊరగాయ వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే ఆహా భలే ఉంటుంది. కాకపోతే నెయ్యి ఎక్కువ తిన్నాం అనుకోండి మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట. మీరు ఇలానే బాగున్నారక్క, ఇలానే మెయింటైన్ చేయండి అంటున్నారు. అది మన చేతుల్లో ఏముందండి, అసలే ఇంకా 30+ వచ్చిందంటే అసలు మన బాడీ మన కంట్రోల్ అస్సలు ఉండదు. కాకపోతే డైట్లు ఇవన్నీ మనకు అవసరం లేదు, హెల్తీగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోవడానికి అని అనిపిస్తుంది. బట్
నేనైతే సన్నగానే ఉన్నానని అందరూ అంటున్నారు, మీరు ఎలా తగ్గారు అని చెప్పి. బట్ నాకైతే రీసెంట్ టైమ్స్లో కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నట్టే అనిపిస్తూ ఉంది. అదే మీతో మాట్లాడుతూ ఉన్నా. ఇంకా నా చింపిరి జుట్టు గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈ హెయిర్ మనకి కర్లీ హెయిర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడడానికి వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, కాకపోతే చాలా పల్చగా ఉంటుంది నా హెయిర్. బట్ కర్లీ హెయిర్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అదే అక్కడ చెప్తూ ఉన్నాను. ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.